హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సుజ్జీ రవ్వ కొబ్బరి లడ్డు తయారు చేస్తున్నాను. ఇప్పుడు మార్గశిర మాసం కదండి, దేవుడి ముందు కొబ్బరికాయలు కొట్టిన ఈ ముక్కలు ఉండంగా వీటిని ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేశాను. ఈ కొబ్బరిలో ప్రోటీన్, ఐరన్, పీచు పదార్థం ఉంటుందండి. రక్తహీనత ఉన్నవారు కొబ్బరి పాలు త్రాగండి, రక్తం బాగా వస్తుంది. ఇది సుజ్జీ రవ్వ అండి. 1 యాలక్కాయ, 2 కప్పుల కొబ్బరి తురుము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్లు వేసుకొని 1 కప్పు బెల్లం శుభ్రంగా కడిగి బెల్లం వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, బోన్స్ బలంగా తయారవుతాయి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే, పెద్దలు ఆఫీస్ నుండి రాగానే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ హెల్తీది పెట్టడం వల్ల వాళ్ళకు ఇమ్యూనిటీగా పవర్ బాగుంటుంది, ఇమిడియట్గా శక్తి వస్తుందండి. కొబ్బరి ముక్కలు, బెల్లం తినడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. రోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తినండి, హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సుజ్జీ రవ్వను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో సుజ్జీ రవ్వను పచ్చిదనం లేకుండా ఇలా వేయించాను. మొత్తం ఇలా వేయించాక ఒక పాత్రలోకి తీసుకొని పెట్టుకున్నాను. కొబ్బరి కూడా వేసుకొని పచ్చిదనం ఎగిరిపోయేంత వరకు ఇలా కలిపి ఒక పాత్రలోకి తీసుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నీళ్లు వేసి బెల్లం వేసాను కదా, అది తీగపాకం వచ్చేంత కలిపి అందులో 1/2 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు తీగపాకం వచ్చింది, అందులో యాలకుల పౌడర్ వేసుకోవాలి. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయండి. ఇప్పుడు 2 స్పూన్ల కొబ్బరి తురుము వేసుకోవాలి. మొత్తము కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు సుజ్జీ రవ్వ వేసి ఈ 2 దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులా తయారు చేసుకోండి. ఇందులో సన్నగా తరిగిన బాదం పప్పు, జీడిపప్పు వేసుకోవచ్చండి. యాలక్కాయలు ఏదైనా ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు, ఏదైనా మనం వేరే ఫుడ్ తిన్నామనే ఫీలింగ్లో ఉండి జీర్ణం కాకపోయినప్పుడు యాలక్కాయ తీసుకొని నోట్లో వేసుకొని బుగ్గకు పెట్టుకొని దాని జ్యూస్ మింగుతూ ఉండండి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లోపల ఏమైనా విషం పూరితం ఏమైనా తెలియకుండా వెళ్ళినా కూడా అవి తగ్గుతాయండి. చాలా మంచిదండి యాలక్కాయ. అలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఎప్పుడూ అదే వాడుతూ ఉంటారు. ఇలా లడ్డూలన్నీ తయారు చేస్తానండి. తయారు చేసి ఒక పాత్రలోకి తీసుకున్నాను. ఇలా ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ఒక 15 డేస్ వరకు రోజు ఒక లడ్డు తినవచ్చు. పిల్లలు, పెద్దలు అందరు తినవచ్చు అండి. బెల్లంతో తయారు చేస్తాం కదండి, చాలా మంచిదండి. ఏదైనా ఫుడ్ తయారు చేసుకున్నప్పుడు హెల్తీగా ఇలా తయారు చేసుకొని తినడం వల్ల మనకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటామండి. చూడండి, ఇలా తయారు చేశాను. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో పిల్లలకి ఎప్పుడూ హెల్తీకరమైన ఫుడ్ ఇస్తూ ఉండండి. ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టండి.